నేటి తరం యువకులు సహనం కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే చిందులు వేస్తున్నారు. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమను వ్యతిరేకించే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా వరంగల్ పట్టణంలో ఓ యువకుడు ఓ వృద్ధ దంపతుల్ని టార్గెట్ చేశాడు. వారి ఇంటిపై రాళ్ల దాడి చేశాడు. భయభ్రాంతులకు గురి చేశాడు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఇంతకీ ఆ యువకుడు పండుటాకుల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? వారితో ఏమైనా విభేదాలున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వరంగల్ పట్టణంలోని దేశాయిపేట సమీపంలో కొందరు ఆకతాయిలో రెచ్చిపోయారు. లక్ష్మీ మెగా టౌన్షిప్ లో ఉంటున్న ఓ వృద్ధ దంపతుల ఇంటిపై ఓ యువకుడు మారణాయుధాలతో విరుచుకుపడ్డాడు. వారి ఇంటి తలుపులపై రాళ్లతో కొడుతూ భారీ శబ్దాలు చేశారు. ఇంట్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసేలా రెచ్చిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వరంగల్ పట్టణ కేంద్రంలోని ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లక్ష్మీ మెగా టౌన్షిప్ లో విజయలక్ష్మి రామచంద్రమూర్తి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు స్థానికంగా చిన్న కిరాణం సైతం నడుపుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 7:15 స్కూటీ మీద వచ్చిన ఒక యువకుడు దగ్గరలో గల ఒక పెద్ద రాయి తీసుకొచ్చి మెయిన్ డోర్ పై బలంగా కొట్టాడు. ఈ ఘటనతో వృద్ధ దంపతులు షాక్ కి గురయ్యారు. భయంతో కేకలు వేయడంతో అక్కడి నుంచి సదరు యువకుడు పరారయ్యాడు. భయభ్రాంతులకు గురైన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో దంపతులు తమ ఇంటి గేటుకు తాళం వేసుకున్నారు. సరిగ్గా 9:30 మరోమారు యువకుడు గొడ్డలితో వీరి ఇంటిపై దాడికి యత్నించాడు. గేటు వేసి ఉండడంతో దూకి తలుపులపై విచక్షణారహితంగా కొడుతూ భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటనలు అంతా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.